రాయలసీమ జిల్లాల్లో కందుకూరు లాంటి ఒక ఘటన జరిగితే అక్కడ మీ సామాజిక వర్గం చెందిన వారి మీద రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకవేళ దాడి చేసి వారి మరణానికి కారణమైతే అప్పుడు కూడా తోట త్రిమూర్తులు గారు ఇదే విధంగా స్పందిస్తారా? ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఉంది. ఈ పరిస్థితి రానివ్వం. ఎందుకంటే అప్పుడైతే డైరెక్ట్గా నేను ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ముందు ఆయనతోటే మాట్లాడి ఆ సమస్యను అంతవరకు రాకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఓకే, వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వెళ్తాను. ఇల్లు అక్కడ చేసే రాజకీయాలు కులాలకి అంటగట్టేటువంటి ఈ సమస్యను తీసుకొచ్చి కులాలకు అంటగట్టేటువంటిది వీళ్ళు చేస్తున్నారు తప్పితే ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు మేమైతే ఆ దృష్టితో వెళ్ళలేదు. అసలు ప్రభుత్వమే దీని మీద స్పందించి ఉంటే మా అందరికీ పనే ఉంటుంది అక్కడ. అవును, మేము ఎందుకు వెళ్ళటం జరిగింది? సో ఎవరు స్పందించలేదు అంతే కదా. వీళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నామజాపం చేయకుండా వాళ్ళకి రోజు గడవట్లేదు. ప్రతిదాన్ని పట్టుకొచ్చి ఆయనకి అంటగడతారు. ఎక్కడ జోగి రమేష్ గారు లిక్కర్ కేసు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు. సిగ్గు ఉండాలి దేనికైనా. ఇప్పుడు ఈ కందుకూరు ఎపిసోడ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు సార్? అసలు ఏం జరిగింది? లేరు కదా ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు. కందుకూరు ఎపిసోడ్ జరిగింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ తర్వాత ఆయన ఏంటని అడగటం కానీ ఏం లేదు. అసలు దీని గురించి అసలు పట్టించుకోలేదు ఆయన. ఆయన అసలు ఊళ్ళోనే లేరు. అవును, 2 రోజులు 3 రోజులు అయింది. లండన్ పర్యటన